మన ముకుందాలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్ విఏపై ఫ్లాట్ 10% తగ్గింపు. వివరాలకి సంప్రదించండి. జై శ్రీకృష్ణ. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఈరోజు 12వ రోజుకి వచ్చేసాం. 12వ పాసురం. రోజుకొక గోపికను నిద్ర మేలు కొలుపుతూ కొలుపుతూ మరొక గోపిక ఇంటికి చేరుకున్నారు. ఈ గోపిక మహా సంపన్నురాలు. ఎందులో? పశు సంపద, ధన సంపద, గుణ సంపద, బల సంపద, అన్ని రకాలతో పాటుగా సౌందర్య సంపద ఇన్నున్నాయంట. ఏవిడొక్కదానికే కాదండోయ్, ఇంటిల్లిపాది ఇల్లు మొత్తం కృష్ణ సేవలోనే. అసలు అన్నీ వదిలిపెట్టేశారట. వాళ్ళకి ఏది వద్దంట. కృష్ణుడి దగ్గరికే పరుగులు పెడుతుంటారట. ఎప్పుడు కృష్ణుడు ఎక్కడుంటే అక్కడే ఉంటారట, అన్నీ వదిలేసి. అంత గొప్ప కృష్ణ భక్తి కలిగినటువంటి వాళ్ళట. ఆ పాశ్రాన్నేంటో, ఈ గోపికేంటో, ఆ గోపిక అన్నలేంటో, ఆ కుటుంబం ఏంటో అన్నీ చూద్దాం. కనైతిళం కత్తెరుమై கன்றுக்கிறங்கி நினைத்து முலைவழியே நின்று பால் சோர நனைத்தில்லம் சேராக்கும் நற்செல்வன் தங்காய் பனித்தலை வீழனின் வாசல் கடைபத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்தா மனத்துக்கினியானை பாடவும் நீவாய் திரவாய் இனித்தான் எழுந்திராய் ஈதென்ன பேருரக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்து ఏలోరింబావాయ్. కనైతు ఇళంగా తెరుమై. ఈ గోపిక ఇంట్లో ఉండే పశువులట సమయం అయ్యేసరికి పాలన్నా పితకాలి, లేకపోతే దూడలన్నా వదిలిపెట్టాలి. కానీ ఎవరు ఆ పని చేయడం లేదట. ఎందుకంటే అందరూ బిజీ. కృష్ణుడు ఎక్కడుంటే అక్కడికే పరుగులు పెట్టడం. ఈ పెద్ద పశు సంపద, పాలు తీయటం, కాచటం, పెరుగు చేయడం, వెన్న చేయడం, నెయ్యి చేయటం, అమ్మడం అస్సలు ఎవ్వరికి అక్కర్లే. మాకేం అక్కర్లా, తిన్నామా పరిగెట్టామా అంతే. కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం వెళ్ళిపోతున్నారంట. అమ్మా, కృష్ణ కైంకర్యంలో పడి మీ భౌతికమైనటువంటి సంపదల గురించి ఆలోచించే కుటుంబం కాదు. మరి ఆ పశువులు ఏం చేస్తున్నాయంట? మరి బాగా క్షీరం ఎక్కువైపోయాయి. ఎవరేమో తీయట్లేదు, కనీసం దూడలు ఇప్పట్లేదు, పాలు తీయట్లేదు. ఎక్కనైతు అవే తలుచుకుంటున్నాయంట. ఆ దూడలు వచ్చేసి పొదుగులో పెట్టాయని నిండిపోయి, పొదుగులు నిండిపోయి పాలను స్రవిస్తూ ఉన్నాయంట. పెద్ద ఎందుకు వీళ్ళకెలా తెలిసింది అంటే, ఈ గోపిక ఇంటి ముందుకు వచ్చి నిలబడితే లోపల నుంచి పెద్ద పెద్ద మడుగులు మడుగులు పాలు వస్తున్నాయంట. ఇంట్లోంచి పెరట్టులోంచి ఇల్లు దాటి బయటకు వస్తున్నాయంట. చూడండి, పశువుల దొడ్డి ఎక్కడ ఉంటుందండి? వెనక వైపు ఉంటుంది. ఆ పశువుల దొడ్డిలో లోపలికి ఇంకిపోయి బయటికి ఇట్లా కారిపోతున్నాయంట. కొంతే కదా భూమి పీల్చుకుంటుంది, ఎక్కువైపోతే ఏముంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది. అలా వచ్చి ఇల్లు అంతా దాటేసి బయటకు వచ్చిందంట. అమ్మా, ఇంత ప్రవాహం పాలతోటి తడిచిపోతుంది వాకిలంతా. మామూలుగా మనం నీళ్ళ పెట్టి కలాబ్ చల్లుకోవటమే కష్టం, పాల పెట్టి అంట వాకిట్లోకి వచ్చేస్తున్నాయంట. ఎందుకు వస్తున్నాయి? లోపల పశువులు వాటంతట అవే ద్రవిస్తున్నాయి పాలు. ననై తెల్లం సేరాకుం నర్చెల్వన్ తంగాయ్. ఏమి సంపద తల్లి, ఏమి సంపద!
సంపద కలవాని చెల్లెలా అంటున్నారు. ఈవిడ గారి అన్నగారు ఎప్పుడు వదిలిపెట్టకుండా కృష్ణుడి వెంటే తిరుగుతాడండి. వదిలిపెట్టడు. ఎప్పుడు గూడా. మనకి తమిళనాడులో ఒక ఆలయంలో చిన్న కృష్ణుడు, ఆ కృష్ణుడి పక్కన ఇట్లాగా భుజం మీద చెయ్యేసి ఇంకొక బాలుడు ఉంటాడు. ఇద్దరు కర్రలు పట్టుకొని ఉంటారు పశువులు కాస్తున్నట్టుగా. ఆ బాలుడే ఇదిగో ఇక్కడ చెప్పబడిన అతను అంటారు. అక్కడ పెరుమాళ్ళ పేరు భక్తవత్సలన్ అంటారు. ఆ పక్కన పశువులు కాసుకునేటటువంటి ఇంకొక స్నేహితుడనమాట. అంత ఇష్టమంట. కృష్ణుడు కూడా ఇతన్ని వదిలిపెట్టాడట, ఇతడు కూడా అతన్ని వదిలిపెట్టాడట. అతని చెల్లెలు ఈవిడ. అసలు అంటుంటారు ఈ అతని కోసం చెల్లెల కోసం వస్తాడో, చెల్లెల పేరు చెప్పి అతని కోసం వస్తాడో, అతని పేరు చెప్పి చెల్లెల కోసం వస్తాడో, అంత ప్రేమ అని చెప్తారు. అటువంటి వాని యొక్క చెల్లెల ఎంత సౌభాగ్యవంతురాలివమ్మ. ఇంట్లో చూస్తేనేమో ఇంత సంపద, భగవత్ సేవ చూస్తే ఆ సంపద. కొందరేమో ఎప్పుడు భగవత్ సేవలో ఉంటారు, కానీ పాపం ఇంట్లో సంపద ఉండదు. కొంతమందికి ఇంట్లో సంపద బోలెడే ఉంటుంది, కానీ భక్తి పొరపాటున ఉండదు. ఇలాగనమాట. సో సినత్తినాల్ పనిత్తల్ వీషనిన్ వాసల్ కడెపత్తి. అబ్బా, కింద మొత్తం బురద బురద. దేంతో? పాలతో. అమ్మా ఇట్లా ఉంది, మేము జారిపోతున్నాం. ఇంకా వెంటనే ఇట్లా గుమ్మం పట్టుకున్నాం, ఇట్లా గుమ్మాలు పట్టుకొని నిలబడ్డా, లేకపోతే నిలబడలేకపోతున్నాను తల్లి, తొందరగా రామ్మా అంటున్నారు. సీనత్తినాల్ తెన్నిలంగై కోమానై చెత్త. అబ్బా, ఇప్పుడు మనం వెళ్తే మాత్రం ఆయన పలుకుతాడా ఉలుకుతాడా కృష్ణుడు అంటే? అమ్మా మనత్తుక్కిని ఆనే పాడవం నీ వాయితెరవ. సరే రాముణ్ణి పాడదాం దా. ఎంత మనోభిరాముడు. కృష్ణుడు అంటే కాస్త ఏడిపించి నవ్వుతూ ఉంటాడు, కానీ రాముడు ఎవరి ఏడుపు చూసినా మనకంటే ఎక్కువ ఆయన ఏడ్చేస్తాడు. అలాంటి మనసు కలిగిన వాడు. రాముణ్ణి పాడదాం రామ్మ అంటున్నారు. ఇనిత్తాన్ ఏజుందిరాయ్ ఈదెన్న పేరు రక్కం. అమ్మా నేను ఓరు తెరువమ్మా, పాడదాం రామ్మ తల్లి. ఇలాంటి నిద్ర ఏంటమ్మా నీకు అసలు? ఎప్పుడైనా ఇలాంటి నిద్ర ఉందా నీకు? అసలు ఎంత పాడుతున్నాం, ఎంత లేపుతున్నాం, మేమందరం వచ్చాం, ఇంకా లేవలేదా? ఈదెన్నా పేరు రక్కం, ఇదేమి పెద్ద నిద్ర. నైతిల్లత్తారు అరిందు. అమ్మా ఇంకా పెద్దగా పాడామంటే అందరికీ తెలుస్తుంది, నువ్వు ఇంకా లేవలేదంటే అసలు మన సిగ్గుపోతుంది. లే తల్లి, అందరికీ తెలిసిపోతుంది లే అంటున్నారు. అంతే కదండి. ఒక్కోసారి బాగా గట్టి నిద్రపోతే తలుపులు కొట్టి బెల్లులు కొట్టి పక్కన చుట్టుపక్కల వాళ్ళందరూ లేస్తారు, వీళ్ళు లేవరు, అందరికీ తెలుస్తుంది. అలాంటిదే ఏదో అసలు అమ్మా పరువు పోతుంది తల్లి, అందరికీ తెలిసిపోతుంది, లేమ్మా లేమ్మా అంటున్నారు. అయిపోయింది. ఇక రేపటి పాశ్రంకి 13వ పాశ్రంకి 2 పార్టీలు, కృష్ణ పార్టీ రామ పార్టీ అని ఓ పెద్ద కలకలం అయిపోతుంది అనమాట నందవ్రజంలో. అదేంటో చూద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీకృష్ణ. తిరుప్పావై కోకిల మంజులశ్రీ.